హన్మకొండ కలెక్టరేట్ ఎదుట ఇటు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఇటు ఆందోళన చేపట్టారు. వారికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఏం జరిగింది, అసలు ఏంటి మీ ఆందోళన కార్యక్రమానికి కారణం ఏంటి? ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని మన అందరికీ తెలుసు. మనం తెలంగాణను మనం ఎందుకు సాధించుకున్నామో, ఆనాడు విద్యార్థులంతా ఏకమై ఉస్మానియా యూనివర్సిటీ అయితే, కాకతీయ యూనివర్సిటీ అయితే, ప్రతి ఒక్క సబ్బండ ప్రజలు అందరూ కూడా సాధించుకున్న తెలంగాణను మనం ఎందుకు సాధించుకున్నట్టే నీళ్లు, నిధులు, నియామకాల కోసం మనం సాధించుకున్నాం. అలాంటి నీళ్లు, నిధులు, నియామకాలు గత ప్రభుత్వం అయితే విద్యార్థి వ్యతిరేక విధానాలతో ముందుకు పోయిందో, అదేవిధంగా ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా విద్యార్థి వ్యతిరేక విధానాలతో పోతున్నది. అదేవిధంగా నేను ఒకటే అడుగుతున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఎందుకు నువ్వు వచ్చిన కాన్సులు ఇంతవరకు కూడా నీ విద్యాశాఖ మంత్రిని పెట్టకుండా నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు అని అడుగుతున్నాం. ఇంకోటి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. మనం చూసుకున్నట్లయితే డిగ్రీలు అయిపోయినాక, పీజీలు అయిపోయినాక మనం వెళ్ళాలంటే, వాళ్ళకి పైదతిలో వెళ్ళాలంటే ఎంతోమంది వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది చాలా యూజ్ ఉంటుంది. కానీ అవి ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, నీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, నువ్వు ఏమని ఎలక్షన్లలో ఏమని చెప్పినావు అంటే మహిళలందరికీ కూడా స్కూటీలు ఇస్తా అనుకున్నావు. నీ ప్రియాంక స్కూటీలు ఏమైనా రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నాను. అదేవిధంగా నీ విద్యా భరోసా ఏమైంది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. ఏమన్నా అంటే నేను ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకొస్తా, నేను ఏమన్నా అంటే ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తా అంటున్నావు. కానీ ఇక్కడ ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్ లాంటి డిగ్రీలు, పీజీలు, ఎంబీఏ ఇలాంటి చదివే విద్యార్థులను ఎక్కడికి వాళ్ళని అధోగాలం పాతాలని తొక్కుతున్నావు. కానీ నువ్వేమి ఇలాంటి చేయడం లేదని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో దాదాపు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన కాంచాలి 88 మంది విద్యార్థులు గిరిజన పాఠశాలలో చనిపోవడం జరిగింది. ఒక్కనాడైనా మాట్లాడినాం. ఇదే ఇక్కడే ఉన్న వరంగల్ ఒక మంత్రి కొండా సురేఖ వాళ్ళ ఇట్లా కుక్క చనిపోతే ఆమె ఏడ్చింది. కానీ ఏనాడైనా గిరిజన పాఠశాలలో, సంక్షేమ పాఠశాలలో మాలాంటి విద్యార్థులు, పేద మధ్యతరగతి విద్యార్థులు చనిపోతే నువ్వు ఒక్కనాడైనా ప్రెస్ మీట్ పెట్టినావా? కనీసం నీకు ఒక్క కంటి చుక్కనైనా నువ్వు రాలిచ్చినవా? నీ ఇంట్లో కుక్క చనిపోతే నువ్వు ఏడుస్తావు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చనిపోయే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ల పేరు మీద, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతుంటే నువ్వు ఒక్కనాడైనా మాట్లాడినావా అనేసి అదేవిధంగా నేను కొండా సురేఖ గారిని అడుగుతున్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒకటే అడుగుతున్నాను, నువ్వు కేవలం నీ సీటు కాపాడుకోవడానికి ఢిల్లీకి పోతున్నావు. కానీ ఢిల్లీకి పోతున్నావు, నీ సీటును, నీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఢిల్లీకి పోతున్నావు. కానీ విద్యార్థుల బతుకులను, అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తులను మార్చడానికి నువ్వు వెళ్తలేవు. మేము ఒకటే అడుగుతున్నాం, ఎందుకు ఇంకా లేదు? అదేవిధంగా ఈరోజు బడ్జెట్ సమావేశాలు ఉన్నది. బడ్జెట్ సమావేశంలో 15% వరకు విద్యాశాఖ కేటాయించాలి. అదేవిధంగా వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు నా పేరు సుజిత్, ఏబీవీపీ హన్మకొండ జిల్లా. మీరు చెప్పండి, అసలు ఏంటి రీయింబర్స్మెంట్ వల్ల రాకపోవడం వల్ల విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? 8,000 ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడంతో 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ ఉండడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది మారుమూల గ్రామం నుంచి వచ్చి ప్రైవేట్ సంస్థలలో చదువుకుంటా అంటే అక్కడ గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం ద్వారా విద్యార్థులు చాలా అవస్థకు గురై ప్రాణహాని కూడా వాళ్ళకు ఎటువంటి వచ్చే తరగతులకు కూడా పోలేని పరిస్థితులు ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే బడ్జెట్ సమావేశాలలో 15% విద్యకు సంబంధించిన 15% కేటాయించాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా వరంగల్కు పర్యటన వచ్చినట్టయితే రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థకు, ఫీజు రీయింబర్స్మెంట్కు, స్కాలర్షిప్కు మీరు రిలీజ్ చేసినట్టయితేనే మీరు వరంగల్ అడుగు పెట్టుర్రు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. ఆ పేరు తాళపల్లి అరుణ్, వరంగల్ మహానగర కార్యదర్శి. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేదు, ఎందుకు? అసలు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ విద్యార్థులు ఎదుర్కొంటున్నారు? విద్య సంబంధించిన దాని మీద వాళ్ళకి ఇంతవరకు శ్రద్ధ లేదు. ఇప్పటివరకు రైతులు అని చెప్పేసి మన కాళేశ్వరం ప్రాజెక్టు వరం అని చెప్పేసి దాని మీద దృష్టి పెడతారు తప్పమించి ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి ఎటువంటి స్పందన లేదు. అటు కూడా చూసినట్టు వదిలిపెడతారు. ఎందుకు అని అడిగితే దీనికి మేము ధర్నాలు, రాస్తారోకాలు, అదే వరంగల్ వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ కోసం ధర్నా చేసినప్పుడు అయితే ఇంతవరకు కూడా వాళ్ళకి సిగ్గు రావడం లేదు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ సమావేశాలలో 15% ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీకు ఎలాంటి న్యాయం కావాలి? ప్రజెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి. లేని ఏడల విద్యార్థులు ఎంతోమంది అవస్థకు గురై వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడడం వల్ల లేని ఏడల ఇక్కడ ఉన్న ఆత్మహత్యలు, పై తరగతులు కూడా పోలేని పరిస్థితుల్లో ఈరోజు ఎదుర్కొన్నట్టు చూసుకున్నట్టయితే మనం చూడాల్సి వచ్చింది.
ఇది ఏబీవీపీ విద్యార్థి నాయకులు చెబుతున్న విషయం. ఫీజు రియంబర్స్మెంట్ గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం విడుదల చేయడం, దానివల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తుంది. రియంబర్స్మెంట్ రాక పై తరగతిలో వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా మారిందంటూ ఇటు విద్యార్థులు అయితే ఈరోజు హన్మకొండ కలెక్టరేట్ అయితే ఆందోళన చేపట్టారు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో 15% విద్యాశాఖకు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రియంబర్స్మెంట్ కూడా త్వరలో విడుదల చేయాలని, లేని ఏడలో అయితే విద్యార్థులు ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తున్నారు. రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు అయితే ఇటు సూసైడ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వారికి సర్టిఫికేట్లు కాలేజీ నుంచి అందడం లేదని పై తరగతులు వెళ్ళడానికి ఇబ్బందిగా మారిందంటూ వారు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌని న్యూస్ వరంగల్.